సామాజిక మాధ్యమాలు కానీ అధికార ప్రతినిధులుగా పెద్దలుగా అనలిస్టులుగా వచ్చే మనం కానీ ఫస్ట్ వాట్ ఎవర్ పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి నిజం మాట్లాడదాం, సత్యమేవ జయతే. ఈ ఈ సంవత్సర కాలం మనం తీసుకుందాం. మేడం గారు ఎలా చెయ్యాలండి అని అడిగారు. ఏం చెయ్యాలండి అని అడిగారు. ఏం చెప్పారో అది చేయండి అమ్మా. ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారో అమ్మా ప్లీజ్, మీ సమయంలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. మీరు ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఏమైతే చెప్పారో అవి చెయ్యండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పేరుతోటి ఒక 5 సంతకాలు పెట్టారు. అవి కంప్లీట్ అవ్వాల. ముఖ్యంగా డిఎస్సి అనేక రకాల వాయిదాలు ఇంతవరకు అవ్వాల. మొదటి సంవత్సరం టెన్యూరు ఇంతకుముందు తల్లి అమ్మఒడి కార్యక్రమం ఒక పిల్లవాడికి ఇచ్చేది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాము. మొదటి సంవత్సరం 13,500 కోట్ల రూపాయలు డుమ్మా కొట్టారు, ఎగనామం పెట్టారు ప్రజలకి. రైతు భరోసా ఎగనామం పెట్టారు. సంవత్సర కాలం గడిపారు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే 2,50,000 వాలంటీర్ల ఉద్యోగాలు బీకేయటం, 30 లక్షలకు పైగా జగనన్న కాలనీలకు ద్వారా ఇచ్చిన ఇళ్ల పట్టాలను పీకేయటం, ఈ రేషన్ బియ్యం డోర్ డెలివరీ ఇచ్చే వ్యాన్లని రద్దు చేయడం, పేదవాడి కడుపు కొట్టడం, సంక్షేమాన్ని రద్దు చేయటం, ఆడబిడ్డల మాన ప్రాణాలు కంట్రోల్ చేయలేకపోవడం, వేలకు పైగా దాడులు జరపడం, 100లకు పైగా హత్యలు జరగడం. అది మీ ఆర్డర్లో కూడా జరిగిందనేది కూడా మీ మీద విమర్శ ఉంది. నేననేది లాండ్ ఆర్డర్ విషయంలో ఇక్కడ మనము ఈ సంవత్సర కాలంలో అధికారం వచ్చిన దాని మీద మనం డిబేట్ మాట్లాడుతున్నాం. అర్థమైందండి? మనం మీరు చేశారంటే అంతకుముందు అయ్యా తాత ముత్తాత చెప్పుకుంటూ పోతే 14 నుంచి 19 వరకు ఆయనే చేసాడు. మరి దాని గురించి కూడా చెప్పాలి కదా. అది కాదు ఇప్పుడు మనం మాట్లాడుతుంది. మన టాపిక్ ఏంది? ఈ సంవత్సరంలో ఏం జరిగింది? ఈ సంవత్సరంలో ఏం జరిగింది అంటే గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా అందుకే వచ్చాం, మేము కక్ష తీర్చుకోవడానికి వచ్చాం, మేము హత్యలు చేయడానికి వచ్చాం, మేము దోపిడీ చేయడానికి వచ్చాం, దొంగతనాలు చేయడానికి వచ్చాం, మేము ఇవన్నీ ఆడబిడ్డల మాన ప్రాణాలు తీయడానికి వచ్చాం, పేదవాడి కడుపు కొట్టడానికి వచ్చాం, సంక్షేమాలు రద్దు చేయడానికి వచ్చామని చెప్తారా? పోనీ అదే చెప్పండి. మీరు చేశారు, పోనీ మేము చేస్తామని వాళ్ళు చేశారు కానీ కక్ష సాధింపు వీళ్ళు చేయలేదు. సారీ, అది తప్పు మాట. అనుకుంటూ అబద్ధం ఆడకూడదు. మీకు సమయం వస్తుంది, మళ్ళీ మీరు మాట్లాడదురు. కానీ నేనేం చెప్తున్నానంటే రెడ్ బుక్ రాజ్యాంగం అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ అమలు జరుపుతానని లోకేష్ చెప్పకనే చెప్పే అనౌన్స్ చేసే పబ్లిక్గానే వచ్చాడు, అమలు జరుపుతున్నాడు. ఇక్కడ చిన్న ఈ సంవత్సర కాలంలో పాలన గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఇట్లానే మనం డిబేట్ చేస్తున్నాం. రకరకాల మనుషులు వస్తారు. నేనేం మాట్లాడతానో మీకు తెలియదు, మీ ఛానల్లో ఆయన ఏం మాట్లాడతారో మీకు తెలియదు, మేడం గారు ఏం మాట్లాడో మీకు తెలియదు. ఒక ఛానల్కి వచ్చి ఒక అనలిస్ట్ వచ్చి ఒకరి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అనుకుందాం. దానికి హోస్ట్గా మీ బాధ్యత ఎంత ఉంటుంది? చాలా తక్కువ. ఒకవేళ హోస్ట్ కూడా మీది కూడా తప్పు ఉంది అనుకుందాం. ఉంటే దానికి సంబంధించిన నేరం ఏంటి, దానికి సంబంధించిన సెక్షన్లు ఏంటి? గొడవపడి మేమిద్దరం అరుచుకుంటున్నాం, తిట్టుకుంటున్నామండి, మీరు ఆపినా కంట్రోల్ కాలేదు అంటే మీ మీద కేసు పెట్టేస్తారా? ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కేసు కంప్లీట్గా కక్ష సాధింపు అనేది అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుంది కదా. కక్ష సాధింపు కాదంటారు మేడం గారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు TV5లో బెజవాడ వ్యభిచార కోపంలా తయారైందని చెప్పేసి TV5లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, ఈటీవీలో చెప్పారు, ఆంధ్రజ్యోతిలో చెప్పారు, టైమ్స్ నౌ పత్రికలో చెప్పారు, డెక్కన్ క్రానికల్ పత్రికలో రాశారు. ఆ డేటా మొత్తం ఇది చెప్పనివ్వండి, కొద్దిగా అర్థమవుతుంది. ఆ డేటా మొత్తం ఉదహరిస్తూ ఒక అనలిస్టు వివరించాడు.
మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సి వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరైతే మాట్లాడారో ఈ మాట్లాడిన ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు TV5 వాళ్ళ జోలి వెళ్ళలేకపోయారు? ఎందుకు ఆంధ్రజ్యోతి వాళ్ళపై ఒక్కటి సార్, నేనేమంటానంటే చట్టం అందరికీ సమానం కదా, చట్టం అందరికీ సమానం కదా. ఎవరు మొదలు పెడితే వాళ్ళని శిక్షించాలి కదా. ఆడవాళ్ళని అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళని, అంటే వాళ్ళకు అనుకూలం వాళ్ళని అయితే వదిలేస్తారా? వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఆడవాళ్ళు కాదా? ఇక్కడ క్లియర్గా కక్ష సాధింపు పరిపాలన కొనసాగుతుంది. ఇప్పటి వరకు కేసులు, దాడులు, గొడవలు, పీకేయటాలు, కడుపు కొట్టటాలు తప్పితే ₹1 సంక్షేమం ఇచ్చింది లేదు, ఒక్క ఇటుక కట్టింది లేదు. మర్చిపోయి ఒకటి కట్టారండి ఈ మధ్య. ఎక్కడ అంటే సింహాద్రి అప్పన్న గుడి దగ్గర గాలి వస్తే కూడిపోయే గోడ ఒకటి కట్టారు. ఐకానిక్ భవనాన్ని పెట్టేసి వచ్చిన సంవత్సరం నుంచి అక్కడ ఆ గుంతల్లో నీళ్లు ఎత్తిపోస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో గత 14లో వచ్చినప్పుడేమో వర్షం వస్తే కారిపోయే భవనాలు కట్టారు. మీరు అధికారంలో కానీ ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంగా కానీ చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి క్యాంపు కార్యాలయం కూడా అప్పుడు కూలగొట్టారు కదా. ఏది మీరు? అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కాదు. ఫస్ట్ 9 కోట్ల వ్యయంతో ఒక ఇన్లీగల్ ప్లేస్లో, గ్రీన్ ట్రిబ్యునల్ ఖాళీ చేయమన్న ప్లేస్లో, నదీ పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఒక రేకుల షెడ్ వేశారు. ఆ రేకుల షెడ్డు ఆడ ఉండటానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా అక్కడ ఉండటానికి వీల్లేదని కోర్టులో వేయడం జరిగింది. కోర్టు తీర్పు ఇంకా ఉంది. కోర్టు తీర్పు వస్తే కర్రకట్టకి లోపల ఎటువంటి కట్టడాలు ఉండడానికి వీల్లేదు. కర్రకట్టక లోపల ఎటువంటి కట్టడాలు ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వ యొక్క ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన మనము, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మనము, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని అమలు జరపాల్సిన మనమే అక్రమ కట్టడాలు కడితే, మనమే అక్రమ నివాసం. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా అదే సక్రమైన ప్లేస్ లో పెట్టాలండి. టెంపరరీ షెడ్ లాగా అవునండి, కక్ష సాధింపుతో కూలగొట్టారు. కక్ష సాధింపు అనేది చెప్తే కదా, అది సక్రమైన ప్లేస్ లో కడితే, సక్రమైన ప్లేస్ లో కడితే, అక్రమ ప్లేస్ లో కట్టేసి, కట్టకూడని ప్లేస్ లో కట్టేసి అక్కడ కూలిపోద్ది. ఒక ప్రవాహం వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాణ నష్టం జరిగింది. ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఇంకా కరకట్టక లోపల కట్టి అది కూల్చేశారంటున్నారు. ఇప్పుడు క్లియర్ కట్గా అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్ట్రైట్గానే మాట్లాడతారు, దొంగచాటుగా వంకరగా మాట్లాడు. అక్కడే సభ పెట్టి అక్కడ ఐఏఎస్లు అందరిని పిలిపించి అందరికీ దాని గురించి వివరించి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పి, అక్కడ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, రాజ్యాంగ వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూట్ చేసే వ్యవస్థ మొత్తం అక్కడ ఉంది. అందరూ పరిశీలించిన తర్వాతే అది అక్రమ కట్టడం అని తెలిసే దాన్ని కూల్చారు. అంటే అంత సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అవన్నీ తెలియకుండానే అవి చేశాడా? ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి, ఇప్పుడు సుదీర్ఘ పరిపాలన, ఆయనకి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా ఉంటుంది. 99లో ఏ మేనిఫెస్టో చెప్పాడో 24లో అదే మేనిఫెస్టో చెప్పాడు. 99లో అమలు జరిపితే ఉద్యోగ అవకాశాలు 99లో ఇస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఉండరుగా. 99లో అభివృద్ధి చేస్తే అప్పుడు 2020 అన్నాడు, ఇప్పుడు 2040 అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడతారు ఆయన, ఫాస్ట్ టెన్స్లో ఇది చేశాను అని చెప్పరు. మేము క్లియర్గా చెప్తున్నాం. మేడం గారు అంటున్నారు ఏమీ చేయలేదు అంటున్నారు కదా. మీరు గత 5 ఏళ్లలో 15,000 సచివాలయాలు మీ ఇంటికి ఎదురుగానే, మీ గడప దాటి బయటకు వస్తే కళ్ళ ఎదురుగా కనపడేటట్టు సచివాలయం కట్టాం, నాడు నేడు స్కూల్ కట్టాం, ఆర్బీకే కేంద్రం కట్టాం, డిజిటల్ ల్యాబ్ కట్టాం, హెల్త్ సెంటర్ కట్టాం, మీ ఇంటికి వాలంటీర్ వచ్చేటట్టు చేసాం, డాక్టర్ వచ్చేటట్టు చేసాం, ఇంటింటికి ప్రభుత్వ సర్వీసులు అందేటట్టు చేసాం. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో